నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. రాజరాజేశ్వరి రాజ్ఞి రమ్య రాజీవలోచన రంజనీ రమణీరస్య రణత్కింకణి మేఖల అంటూ లలితా సహస్రనామం స్తుతించిన శక్తి స్వరూపిణి రాజరాజేశ్వరీదేవి. రాజులు రాజాదిరాజులు తమ యుద్ధ విజయాల కోసం, తమ సామ్రాజ్యాల సంరక్షణ కోసం ఆరాధించిన మహామహిమాన్విత రాజరాజేశ్వరీ మాత. సుధా సాగరం ఆమె నిలయం, వహ్ని ప్రాకారం ఆమె వలయం. ఆమె సూర్యమండల మధ్యస్థ వింధ్యాచల నివాసిని, కదంబవనవాసిని. అలాంటి శక్తి సమోపేత రాజరాజేశ్వరీ మాత నెల్లూరులోని దర్గామిట్టలో వెలిసిన ఆలయ విశేషాల్ని ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో తెలుసుకుందాం. ఆదిశక్తి పార్వతీదేవి అంశావతారాలలోని దేవీ స్వరూపమే ఈ రాజరాజేశ్వరీ మాత. పార్వతీదేవి ప్రకృతికి, పచ్చదనానికి ప్రతిరూపం. మన రాష్ట్రానికే ధాన్యాగారమనబడే నెల్లూరు సీమలోని హరిత సౌందర్యాన్ని మెచ్చి అమ్మవారు రాజరాజేశ్వరిగా ఇక్కడ వెలిసారా అనిపిస్తుంది. నెల్లూరులో దాదాపు 37 సంవత్సరాలుగా భక్తులకు కొంగు బంగారమై అంగరంగ వైభవంగా కొలువు తీరిన అమ్మవారి ఈ సుందర మందిరంలోకి శిల్ప శోభిత రాజగోపురం ద్వారా ప్రవేశిద్దాం రండి. కరుణాం కరుణాతరంగితాక్షీ ధృతపాశాంకుశ పుష్పబాణచాపా. ఆలయం అంటే ఆత్మలయం. ఆయా దేవతలు కొలువు తీరిన మందిరాలు ఆ దేవీ దేవతల హృదయాల్లో అతి సుందరాలు. నెల్లూరు దర్గామిట్టలో వెలసిన రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం 1975వ సంవత్సరంలో నిర్మితమైంది. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి హైదరాబాద్ నుండి, మద్రాసు నుండి, విజయవాడ నుంచి రైలు, రోడ్డు మార్గాలున్నాయి. చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి అమృత హస్తాలు ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి. అమ్మవారి రాజగోపురం 4 అంతస్తులతో పంచకలశ ప్రతిష్ఠితంగా వర్ణరంజిత దేవశిల్ప సంశోభితంగా దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరీదేవి ఈ గోపుర మూలంలో సింహతలాటం క్రింద తన కిరీటంపై నెలవంక ప్రకాశిస్తుండగా, పరిచారికలు బరాబరులు పలుకుతుండగా రూపెత్తిన సౌందర్య రాశిలా ఆసీనురాలే ఉంటుంది. తనను దర్శించుకోవడానికి భక్తి పారవస్య హృదయాలతో తన ఆలయానికి వస్తున్న భక్తుల్ని భూరి కుటుంబిని అయిన అమ్మవారు ప్రవేశద్వారం దగ్గరే స్వాగతం పలుకుతున్నట్లు కనిపిస్తుంది. అమ్మవారి ఆలయ రక్షకుల్లా గదలు చేతబూనిన ద్వారపాలికలు, త్రిశూల ధారణులైన దేవతా ప్రతిమలు, అమ్మవారు ఆలయంలో కొలువు తీరిన వైభవాన్ని తిలకించడానికి తరలి వచ్చిన దేవతలు రాజగోపురం మీదకు వచ్చి నిలిచినట్లు దేవశిల్ప శిఖరంలా కనిపిస్తుంది ఈ గోపురం. భారతీయ తత్వశాస్త్రం కమలానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. నీటిలో ఉన్న నీటి తడి అంటకుండా ఉండే కమలం జీవన్ముక్తికి ప్రతీక. అందుకే గోపురపు ద్వారం పైభాగంలో విరబూసిన దళాలతో పద్మాన్ని చాలా అందంగా రూపొందించారు. గుడిలోనికి ప్రవేశించడానికి లోహమయ ద్వార కవాటాలు తెరుచుకుని స్వాగతం పలుకుతాయి. తలుపులకు తాపడం చేసిన ఆ రేకుల మీద
అమ్మవారి వివిధ రూపాలు ముద్రితమై దుష్ట శిక్షణ శిష్ట రక్షణ తత్వాల్ని ప్రకటిస్తూ ఉంటాయి. వైణికురాలిగా, భద్రకాళిగా, త్రిశూలధారిగా కనిపిస్తుందామె. లోహ కవచ ధ్వజస్తంభానికి స్తంభం పక్కనే నిలుచున్న అమ్మవారికి నమస్కరించి గర్భగుడిలోనికి ప్రవేశిస్తుంటారు భక్తులు. ఈ భక్తుల ఆత్మలు కూడా అమ్మవారిని అర్చించడానికి తమతో వస్తున్నట్లు అద్దంలా మెరిసే ముఖమంటపంలో ప్రతిబింబిస్తూ ఉంటాయి. మంటపంలో ఇరువైపులా లేచి నిలుచున్నట్లున్న సింహాలు అమ్మవారికి అభివందనాలందిస్తున్నట్లుంటాయి. రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధిని సమీపించగానే ఇరువైపులా చతుర్భుజలైన ద్వారపాలికా మూర్తులు పాశాంకుశ గదాధారులై నిశ్శబ్దంగా ఏకాగ్రతతో అమ్మవారిని దర్శించుకోండి అన్న భంగిమలతో కనిపిస్తారు. మూలస్థానంలో బాలాలీలా వినోదిని, శ్రీచక్ర సింహాసిని అయిన అమ్మవారు భక్తుల హృదయ కమల పీఠికల మీద ఆసీనురాలైనట్లుంటుంది. షట్చక్ర మహాపద్మాలలో ప్రతిబింబిస్తున్నట్లుంటుంది. బ్రహ్మాండ భాండాల సింధువు మధ్య అమ్మవారు కేంద్ర బిందువై భాసిస్తున్నట్లు మహాపద్మాటవీ సంస్థితైన ఆ దేవి సౌందర్య లహరికల్ని వర్ణించటం అసంభవం. కనులున్నందుకు గర్భాలయంలో విరాజిల్లుతున్న ఆ దేవిని దర్శించి తరిద్దాం రండి. అమ్మవారు పుష్ప సరస్సులో పూల మాలికల తరంగాల మధ్య సుందర రూపంతో మనకు సాక్షాత్కరిస్తారు. ఈ బ్రహ్మాండ భాండాల్ని మాలకట్టి తన కంఠసీమలో ధరించినట్లు నిమ్మకాయల హారం అమ్మవారి మెడలో అందగిస్తూ ఉంటుంది. పసుపు, కుంకుమ, చందన శోభితంగా అమ్మవారు రకరకాల పుష్పాల మధ్య దర్శనమిస్తారు. పున్నమి వెన్నెలల మధ్య, ఉషోదయ స్వర్ణ కాంతుల మధ్య, వివిధ వర్ణ నక్షత్ర హారతుల మధ్య కొలువు తీరినట్లు కనిపిస్తారు. భక్తులు, సువాసినులు అమ్మవారిని భక్తి భావంతో తిలకిస్తూ అమ్మవారి హారతుల్ని, తీర్థ ప్రసాదాల్ని అందుకుంటూ ఉంటారు. జాతి చంపక వైజయంతి లహరి గ్రైవేయ వైరాజిత వీణా వేణు వినోద మండితకర వీరాసనే సంస్థిత చిద్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి రౌద్రిణి భద్రకాళి బగల జ్వాలాముఖి వైష్ణవీ బ్రహ్మాణి త్రిపురాంతకే సురనుత దేదీప్యమానోజ్వల. రాజరాజేశ్వరి అమ్మవారు ఈ ఆలయంలో తన కుటుంబ సభ్యులందరితో కలిసి తన భక్తులకు దర్శనమిస్తున్నారా అనిపిస్తుంది. చిద్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి సంబాసూల ధనుక్కుశాంకుశధరీ అర్ధేందు బింబాధరీ వారాహి మధుకైటభ ప్రసమనీ వాణీ రమా సేవిత మల్లాద్యాసురమూక దైత్యదమనీ మహేశ్వరీ అంబికా చిద్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి. ఈ ఆలయ ప్రాంగణంలో పంచముఖ గాయత్రీదేవి కొలువుతీరి ఉంటుంది. తనను గానం చేసే వారిని రక్షించేది గాయత్రీ మంత్రం.
సూర్యోపాసకులు త్రికాల సంధ్యల్లో ఉపాసించే ఆ మంత్ర దేవత ఈమె. రాజరాజేశ్వరి అమ్మవారిని అర్చించుకున్న భక్తులు గాయత్రి అమ్మవారి సన్నిధికి చేరుకుంటారు. గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలు 24 మంది దేవతలకు ప్రతీకలు. అమ్మవారి 5 ముఖాలు ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగి ఉంటాయి. పంచముఖ విలసితంగా పుష్పమాలాలంకృతంగా ఉన్న గాయత్రీదేవి అభయహస్తంతో భక్తుల్ని ఆశీర్వదిస్తూ దర్శనమిస్తుంది. పార్వతి, సావిత్రి, సరస్వతీ దేవతామూర్తుల ఏకాకృతిని దాల్చిన స్వరూపమే గాయత్రీదేవి. ఈ ఒక దేవస్థానంలో ప్రతి శుక్రవారం కూడా రాహుకాలం దీపం అనేది చాలా విశేషమైనటువంటిది. మనం ఏదైనా సరే రాహుకాలంలో అమ్మవారికి శుక్రవారం పూట 10:30-12 టైంలో నేతితో నిమ్మకాయ దీపం పెట్టి 18 వారాలు కంటిన్యూగా ఆ ఒక దీపాన్ని వెలిగిస్తూ మన కోరికలన్నీ కూడా శ్రీ అమ్మవారికి చెప్తూ ఉంటే మన కోరికలన్నీ కూడా తప్పక తీరుస్తుందని ఈ ఒక విశేషమైనటువంటి రాహుకాలం పూజ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. అమ్మవారి హారతిని అందుకున్న మహిళలు నిమ్మ దొప్పలతో దీపాలు వెలిగించి దీపజ్యోతిని అమ్మవారి ప్రతీకగా భావించి పూలతో పూజిస్తూ ఉంటారు. ఉద్యద్భానుసహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువిందమణిశ్రేణీ కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజదలికస్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభివిశేషక వదన స్మర మాంగల్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన నవచంపక పుష్పాభనాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారిణ. యాగశాలలో నిత్యం చండీ హోమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. హోమం చేస్తున్న ఋత్విక్కు అంగన్యాస కరన్యాసాలతో అమ్మవారికి అభివందనల్ని తెలియచేస్తున్నారు. అటు కామ్యార్థ సిద్ధికి, ఇష్టదేవతా ప్రీతికి మన ఋషులు చేసే యజ్ఞాలు ఇటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఈ హోమధూమాలు మేఘమథనం చేసి వర్షాల్ని కూడా కురిపిస్తాయి. స్వామి కార్యానికి, స్వకార్యానికి ఇలాంటి హోమాలు బహుళ ప్రయోజన సాధకాలు. యా చండీ నవకోటి శక్తి సహిత మాం పాతు విశ్వేశ్వరి. ఆ ఋత్విక్కు చేస్తున్న హోమ ప్రక్రియను దర్శించడం యజ్ఞం చేసేవారికే కాకుండా చూచేవారికి కూడా బహుపుణ్యాల ఫలం లభిస్తుంది. నాగులు శంకరాభరణాలు తమను కంఠహారాలుగా ధరించినందుకు కృతజ్ఞతతో జంట నాగులు ఆ నాగభూషణుని అర్చిస్తున్నట్లున్న నాగప్రతిమలు కుండలిని శక్తికి ప్రతీకలు. భక్తుల గ్రహదోషాలను పోగొట్టే ఇక్కడి నవగ్రహ మండపంలో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు భక్తులు. రాజరాజేశ్వరి అమ్మవారి పరివార దేవతా మూర్తుల శిల్పకల్పన ఒక అపూర్వ దృశ్యంలా దృగ్గోచరమవుతుంది. నిలువెత్తు దేవతామూర్తులు మనకు సాక్షాత్కరించినట్లుంటారు. శివుని వివిధ రూపాలు, సంస్కృతంలో ఓంకారాక్షర ప్రతిరూపంగా కనిపించే గణాధిపుడు వివిధ భంగిమలు మనల్ని ఆహ్లాదపరుస్తాయి. ఎప్పుడు ఎక్కడా ఒకే భంగిమలో కనిపించే దేవతామూర్తులు వివిధ భంగిమల్లో విలక్షణంగా కనిపించి
ఓ ఆనందాన్ని, మధురానుభూతిని కలిగిస్తారు. వాత్సల్యపూరిత అయిన అమ్మవారి ప్రతిమలతో పాటు తిన్నడు శివుడికి తన కన్ను నర్పించి కన్నప్పగా పేరు తెచ్చుకున్న శిల్ప కల్పనతో పాటు శివుడు యథేచ్ఛగా విహరిస్తున్నట్లున్న మూర్తులు నయనానందకరాలు. అగ్ని ఢమరుక హస్తుడైన తాండవ శివమూర్తిగా, నాగభూషణుడు త్రిశూల ఢమరుక హస్తుడై యోగ దండం మీద చేతి నుంచుకుని సమాధి నిష్ఠుడుగా తాండవ శివుడిగా దర్శనమిస్తూ మనలో భక్తిభావాల్ని ప్రేరేపిస్తున్న శివమూర్తుల రూపకల్పన ప్రశంసనీయం. ఆలయ కుడ్యాలు పొడుగునా శివలింగాలు, లింగాకృతి మీద శివముఖాకృతి, పార్వతీ సహిత పరమేశ్వరుడు, ఉత్సవ సన్నివేశం ఒక్కటేమిటి, భక్త సహిత శివ కుటుంబ సభ్యులందరూ భక్తులను తమ ఆంతరంగిక మందిరాల్లోకి ఆహ్వానించి ఆతిథ్యమిచ్చిన అనుభూతిని మిగల్చడం ఈ ఆలయ విశిష్టత అనిపిస్తుంది. ఆకాశ గంగా జలాభిషేకయుక్త కాశీ విశ్వేశ్వరలింగం, 3 లింగాలుగా వెలసిన త్రయంబకేశ్వరలింగం, శ్రీ వైద్యనాథేశ్వరలింగం, నాగసర్ప పరివేష్టిత నాగేశ్వరలింగం, శ్రీ కృష్ణేశ్వరలింగం ఇవన్నీ ఆలయంలో భక్తులకు నేత్రానంద సంధాయకంగా వెలసి ఉన్నాయి. అణువులో దాగిన అనంత శక్తికి ప్రతిరూపంగా చెప్పబడే మూషిక వాహనుడు నాద సర్వవాద్య వినాయకుడిగా, నృత్య వినాయకుడిగా కనిపిస్తాడు. మాలాధరుడైన వేలాయుధ పాణిమూర్తి, షణ్ముఖుడు, చతుర్బాహు శివుడు, కౌపీనధరుడైన వేలాయుధుడు, ఘట వాద్య వినాయకుడు, తబలాలు పలికిస్తున్న గజముఖుడు, మురళీగానలోలుడైన గణపతి, హార్మోనియంను పలికిస్తున్న లంబోదరుడు, హిమగిరుల మీద నివసిస్తున్న శివ కుటుంబం నెల్లూరు సీమకు తరలి వచ్చినట్లు ఒక వినూత్న భక్తి భావనను భక్తులలో కలిగిస్తుంది. దేవీ దేవతల బృందం విడిది చేస్తున్నట్లున్న ఈ ఆలయ దర్శనం చేసుకున్న భక్తులు కైలాసలోక సంచారం చేసి వచ్చినంత దివ్యానుభూతికి లోనవుతారు. అడగగానే వరాలు ఇచ్చే అమ్మ ఏదనుకుంటే అది సాధిస్తుంది. ఈ అమ్మవారి దేవస్థానంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే, ఏ కోరిక కలిగినా సరే, ఈ అనివట్టి మండపంలో కూర్చుని ఒక 10 నిమిషాలు అమ్మవారిని కనుక ధ్యానం చేసుకుంటే ప్రతి ఒక్కరి కోరిక కూడా ధర్మబద్ధమైనటువంటిది ఏదైనా సరే తీరుతుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో విజయవాడ దాటితే అంత ప్రఖ్యాతి ఉన్నటువంటి టెంపుల్ శ్రీ దుర్గామెట్లో వెలిసినటువంటి శ్రీ రాజరాజేశ్వరం వారిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము రాహుకాలంలో స్త్రీలంతా కూడా రాహుకాల పూజలు చేస్తారు. దానికి చాలా విశేషమైన ప్రాముఖ్యత ఉంది. స్త్రీలంతా కూడా రాహుకాల పూజలు చేసి తమ తమ కోరికలను తీర్చుకుంటూ అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉన్నారు. రాజ పూజిత అయిన రాజరాజేశ్వరీ దేవి పరివార సమేతంగా దర్శనమిస్తున్న ఆ పరమశివుని వివిధ అవతారాలు ఈ విశిష్ట ఆలయ ప్రాంగణాన దర్శన భాగ్యం కలిగింది. మనందరి శిరస్సులపైన ఈ దేవీ దేవతల ఆశీరాక్షతలు జాలువారాలని ఆకాంక్షిద్దాం.
మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.